సుమిత్ర జోష్న ఎంగేజ్మెంట్కి కాంచనని పిలవనుందా? కాంచన జోష్న ఎంగేజ్మెంట్కి వెళ్ళనుందా? అసలేం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తిక్ దీపలు శివన్నారాయణ ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా దీప కార్తిక్తో ఇలా అంటుంది, బావా మనం ఎక్కడైనా ఆగితే మంచిది, ఇలాగే ఇంటికి వెళ్తే మా అత్తతో అంతా చెప్పేస్తావు అంటుంది దీప. కార్తిక్ బండి సైడ్కి ఆపుతాడు. ఎదురుగా చూస్తే మొక్కజొన్న పొత్తులు ఉంటాయి. దీప, బావా మొక్కజొన్న పొత్తులు తిందామా అని అడుగుతుంది. నాకొద్దు, నువ్వు తిను అని అంటాడు దీపని కార్తిక్. దీప వెళ్ళి ఒక మొక్కజొన్న కంకి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి తిను బావా అని ఇస్తుంది. కార్తిక్ ఇలా అంటాడు, అడిగింది నువ్వు అని అంటే దీప ఇలా అంటుంది, ఎవరి మీద కోపం అని అంటుంది. కార్తిక్ కోపం ఏంటి అని అంటాడు. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? తాత మీద కోపం నా మీద చూపిస్తావా అని అడుగుతుంది దీప. అది కోపమా అని అడుగుతాడు కార్తిక్. దీప లేదంటే పిలుస్తానని చెప్పొచ్చు కదా అని అంటుంది దీప. ఇంతలో కార్తిక్ అత్త చీర తీసుకెళ్ళి మా అమ్మకి ఇవ్వమని అంటే సరే అనొచ్చు కదా అని కార్తిక్ అడుగుతాడు దీపతో. దీప ఒప్పుకుంటావా అని అంటుంది. ఇంతలో కార్తిక్ లేకపోతే ఏంటి మరదలా, వాళ్ళ ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. దీప ఆ మొక్కజొన్న గింజలు తీసి కార్తిక్కి ఇస్తుంది, కొన్ని తిను బావా అని. ఇలా అంటుంది కార్తిక్తో, బావా మా అమ్మకి తాతకి అత్త అంటే చాలా ఇష్టం. ఇంతలో కార్తిక్ ఇలా అంటాడు, కవరింగ్ వద్దులే, నిజంగా అంత ఇష్టం ఉంటే ఇలా చెప్పడు. వెళ్ళి కూతుర్ని కలిసి స్వయంగా పిలిచేవాడు. రోడ్లంట ఎవడో పడ్డాడంట, ఇంకెవడో లేచాడంట. మన తెలివితేటలన్నీ మనుషుల్ని దూరం పెట్టడానికే పనికొచ్చేలాగే ఉన్నాయి అని అంటాడు కార్తిక్. ఇంతలో దీప సరే వాళ్ళు అర్థం చేసుకోలేదు అని అంటుంది. ఇంతలో కార్తిక్ మనం అర్థం చేసుకున్నాం కాబట్టే దీప మనం ఏం చేస్తున్నామని అడుగుతుంది. ఇంతలో కార్తిక్ అర్థం చేసుకున్నాం కాబట్టి అన్నీ వదులుకొని ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. అర్థం చేసుకున్నాను కాబట్టే నా భార్యని ఆ ఇంటి పని మనిషిని చేసినా సరే మౌనంగా ఊరుకున్నాను అని కార్తిక్ అంటాడు. ఇంతలో దీప తిను బావా అని అంటుంది. మధ్యలో అవసరమా అని కోపంగా అంటాడు. నేనేమనుకుంటున్నానంటే దీప ప్రేమతో ఇచ్చినప్పుడు మంచిగా తినచ్చు కదా కార్తిక్. ఏం జరిగిందో చూద్దాం. దీప ఇలా అంటుంది, వేడి చల్లారిపోతే అది బాగోదు అని అంటుంది. ఇంతలో కార్తిక్ నీకు సరదాగా ఉంది కదా. ఇంతలో దీప కొంచెం కోపంగా ఏంటి సరదా అని అంటుంది. మా అమ్మ అన్న మాటలకి నేను బాధపడుతుంటే ధైర్యంగా ఉండాలి, ఓపికగా ఉండాలని నువ్వు నాకు చెప్పలేదా? కార్తిక్ ఇలా అంటాడు, ఒకరు కొడితే తట్టుకోవచ్చు, నిలబడే ప్రయత్నం చేయొచ్చు. ఒక పక్క అత్త, మరో పక్క మామయ్య, మధ్యలో తాత. అత్తకి ఏమైందో అర్థం అవ్వట్లేదు. నీ మీద కోపం ఉంటే అమ్మ మీద ఎందుకు చూపించడం? ఏదో పరాయి వాళ్ళకి చీర పంపినట్టు చీర పట్టుకెళ్ళు ఏంటి? మామయ్య బాధ వేరే, అది నేను తీర్చలేను. ఇకపోతే ఈ శివనారాయణ గారికి ఇగో అని కార్తిక్ దీపతో చెప్తాడు. నేనేమనుకుంటున్నానంటే సుమిత్ర అండ్ దశరథ ఇద్దరు కలిసి చీర తీసుకెళ్ళి కాంచనని పిలిస్తే బాగుంటుంది. కాంచన చాలా సంతోషిస్తుంది, కానీ అలా జరుగుతుందో లేదో చూద్దాం. ఇదంతా జరుగుతుండగా వీళ్ళిద్దరి మధ్యలో ఇలా డిస్కషన్. కొంచెం సేపటి తర్వాత దీప ఇలా అంటుంది, కార్తిక్ కోపంగా మాట్లాడుతున్నప్పుడు, కొంచెం కోపం తగ్గించుకో బావా అని అంటుంది. ఇంతలో కార్తిక్ చాలా తగ్గించాను అని అంటాడు. కార్తిక్ దీప ఇలా అంటుంది, కొంచెం తగ్గించుకో బావా అని. తగ్గించాను అని అంటాడు కార్తిక్. ఇంకొంచెం అని అడుగుతుంది దీప. ఇంతలో కార్తిక్ ఇంటికి వెళ్దాం పదా అని బండి తీస్తూ ఉంటాడు.
దీప కార్తీక్ గడ్డం పట్టుకొని ఇంకొంచెం తగ్గించవచ్చు కదా అని అంటుంది. ఇంతలో కార్తీక్, రోడ్డు మీద ఏంటిది అని అంటాడు కార్తీక్. ఇంతలో దీప, ఎంతసేపు మీరు మాట్లాడింది రోడ్డు మీదే అని అంటుంది. కార్తీక్, పద వెళ్దామని అంటాడు. ఇంతలో దీప, నవ్వితే ముత్యాలేమి రాలిపోవు అని అంటుంది. కార్తీక్ ఇలా అంటాడు, ముత్యాలేమి నోట్లో వేసుకుని తిరగట్లేదు అని అంటాడు. ఇంతలో దీప, నువ్వు నవ్వుతే ముత్యాలే బావా. ఇంతలో కార్తీక్, తినడం అయిపోతే బయలుదేరదామని అంటాడు. దీప, నువ్వు నవ్వుతే వస్తా అని అంటుంది. కార్తీక్ ఇలా అంటాడు, అయితే ఉండు నేను పోతా అని అంటాడు. దీప, పో అని అటు తిరుగుతుంది. ఇంతలో కార్తీక్ అది చూసి, సరే ఎక్కు అని అంటాడు. ఇంతలో దీప, నవ్వు అని అంటుంది. దీపని చూసి కార్తీక్ నవ్వుతాడు. ఇలా అంటాడు దీపతో, మీ తాత నువ్వు నాతో ఎలా ఆడుకుంటారే మరదలా అని అంటాడు. ఇంతలో దీప, నవ్వుతే చూడు, నవ్వుతే నీ ముఖం ఎంత అందంగా ఉందో, నువ్వు అందగాడి బావా అని ఇంటికి వెళ్ళగానే నీకు దిష్టి తీయాలి అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్, దిష్టి తర్వాత ముందా పెద్ద ఆయనకి డబ్బులు ఇవ్వు అని మొక్కజొన్న ఆయనకి చెప్తాడు కార్తీక్. ఇంతలో దీప, అయ్యో నేను మర్చిపోయాను అని తీసుకెళ్ళి ఇస్తుంది. ఇచ్చి కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కోపం పోయిందా అని అడుగుతుంది కార్తీక్ని. ఇంతలో కార్తీక్, అది కోపం కాదు బాధ అని అంటాడు. అయినా ఇంటికి వచ్చి మర్యాదగా పిలిస్తే అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుంది అని కార్తీక్ అంటాడు. ఇది నిజమే కదా, నేనేమనుకుంటున్నానంటే అలా పిలిస్తేనే కదా పద్ధతిగా ఉంటుంది, కాంచన కూడా వెళ్ళగలుగుతుంది. మరి పిలవనున్నారా? చూద్దాం, వీడియోలోకి వెళ్దాం. కార్తీక్ దీపాలు ఇంటికి వెళ్తారు. శివనారాయణ ఇంట్లో జోష్న ఇలా ఆలోచిస్తూ ఉంటుంది జరిగిన విషయం. కార్తీక్ దీప జల్లో పువ్వు పెట్టడం ఇదంతా ఆలోచిస్తూ ఇలా అనుకుంటుంది. ఈ కాశీగాడు ఏం చేస్తున్నాడో ఏమో, గౌతమ్ గాడితో పెళ్ళి తప్పించుకోవడానికి ఉన్నది వాడొక్కడే నాకు ఇప్పుడు ఆధారం. ఇంతలో గౌతమ్ వచ్చి జోష్నపై చేయి వేసి, హాయ్ జోష్న అని అడుగుతాడు. జోష్న లేవబోతుంటే, ఎందుకు లేస్తున్నావు, కూర్చో అని చెయ్యేసి కూర్చోబెడతాడు. నీతో మాట్లాడడానికే వచ్చాను అని గౌతమ్ జోష్నతో అంటాడు. జోష్న, తాత కిందే ఉన్నారు అని అంటుంది. ఆయన్నే నన్ను పంపించారు అని అంటాడు గౌతమ్. జోష్న, ఏంటి ఆయన పంపించారా అని అంటుంది. గౌతమ్, నేను జోష్నతో ప్రైవేట్గా మాట్లాడాలి అని అన్నాను, ఆయనే పైన బాల్కనీలో మాట్లాడండి అని పంపించారు అని చెప్తాడు గౌతమ్. పెద్ద బాల్కనీలోకి వెళ్దామని అంటుంది జోష్న. ఇంతలో గౌతమ్ చేయి పట్టుకొని, నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది అని అంటాడు. అని జోష్న చేయి పట్టుకొని తలపైన చేయి వేయబోతాడు. భుజం పైన చేయి వేసి, పర్లేదు లెట్స్ సిట్ డౌన్ అని కూర్చోబెడతాడు. వీడేంటి నా చేయి పట్టుకున్నాడు అని అనుకుంటుంది జోష్న. చెయ్యి విడిపించుకోవాలని చూస్తుంది జోష్న తన నుంచి. గౌతమ్ ఇలా మాట్లాడుతుండగా గౌతమ్ కొంచెం మిస్బిహేవ్ చేస్తుండగా తన మనసులో ఇలా అనుకొని, ఇప్పుడు అర్జెంటుగా గ్రాండ్ని పిలవాలి అని చెప్పి జోష్న వాళ్ళ గ్రాండ్కి పారిజాతంకి అర్జెంటుగా రా అని మెసేజ్ చేస్తుంది. ఇంతలో పారిజాతం, ఇదేదో డేంజర్లా ఉంది, వెంటనే నేను పైనకి వెళ్ళాలి అని అనుకుంటుంది. జై బజరంగ బలి అనుకుంటూ పరిగెత్తుతూ ఉంటుంది. ఎదురుగా వచ్చిన శివనారాయణని గుద్దుతుంది. ఇంతలో శివనారాయణ ఇలా పరిగెత్తడమేనా, ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోలేదా అని క్లాస్ పీకుతాడు. సారీ అండి అని పారిజాతం అంటుంది. శివనారాయణ కింద పడుంటే నడుము విరిగేది అని అనుకుంటాడు. ఇదంతా జరుగుతుందా జోష్న గౌతమ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. గౌతమ్ ఇలా అంటాడు జోష్నతో, చెప్పు జోష్న, రింగ్స్ ఎలా ఉన్నాయో అడుగుదామని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నీకోసం నేను దీపని కూడా చంపాలనుకున్నాను అని అంటాడు గౌతమ్. అది విని
జోష్న షాక్ అవుతుంది. దాని అదృష్టం బాగుంది, బతికేసింది అని అంటాడు గౌతమ్. మన పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా చంపే అవసరం లేదు అంటూ గౌతమ్ అంటాడు. ఇంతలో జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, వీడు నన్ను ఇండైరెక్ట్గా లవ్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకుంటుంది తన మనసులో జోష్న. చెప్దామంటే ఏం అర్థం చేసుకుంటాడో ఏమో అనుకుంటుంది. ఈ గ్రాని ఇంకా రావట్లేదు ఏంటి అని తన మనసులో అనుకుని కాల్ చేస్తా ఆగు అని అనుకుంటుంది. కాల్ చేస్తుంది జోష్న. పారిజాతం శివనారాయణ దగ్గర ఇరుక్కుపోతుంది. ఇలా కాల్ వస్తుంది పారిజాతంకి. జోష్న చేస్తుంది. శివనారాయణ ఎవరది అని అడుగుతాడు. ఇంతలో పారిజాతం మా ఫ్రెండ్ అండి అని అంటుంది. ఇంతలో శివనారాయణ ఇలా అంటాడు, నీ ఫ్రెండ్ అంటే ఆ మనిషి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదులే అని అంటాడు. ఇంతలో పారిజాతం నాకు కొంచెం పని ఉందండి, నేను వస్తానండి అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతాడు శివనారాయణ. పారిజాతం జోష్న దగ్గరికి అని చెప్తుంది. శివనారాయణ ఇలా అంటాడు, వాళ్ళని డిస్టర్బ్ చేయకు అని అంటాడు. వాళ్ళెవరు అని పారిజాతం అడుగుతుంది. గౌతమ్ వచ్చాడు అని శివనారాయణ చెప్తాడు. అది విని షాక్ అవుతుంది పారిజాతం. తన మనసులో ఎలా అనుకుంటుంది, కొంప ముంచాడు అని. కాబోయే భార్య భర్తలు ఏదో ప్రైవసీగా మాట్లాడాలి అనుకుంటే బాల్కనీలో మాట్లాడుకోండి అని నేనే పంపించాను అని శివనారాయణ అంటాడు. పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది, అందుకేనా నన్ను అర్జెంటుగా రమ్మంటుంది. ఇలా జరుగుతుండగా డ్రింక్స్ ఎలా ఉన్నాయి జోష్న అని గౌతమ్ జోష్నని అడుగుతాడు. శివనారాయణ పారిజాతంతో నువ్వు అటు పక్కకు కూడా వెళ్ళకు అని అంటాడు. ఇంతలో పారిజాతం సుమిత్ర దశరథులు ఇంట్లో లేనట్టున్నారు కదా అని అంటుంది. లేరు అని శివనారాయణ చెప్తాడు. పారిజాతం కార్తీక్ దీపాలు కూడా లేనట్టున్నారు కదా అని అంటుంది. ఇంతలో శివనారాయణ లేరు అయితే ఏంటి అని అంటాడు. పారిజాతం వచ్చిన పిల్లోడికి మర్యాద చేయాలి కదండి అంటుంది పారిజాతం. శివనారాయణ ఏం అవసరం లేదు అని అంటాడు. గౌతమ్ జోష్న చేపట్టుకొని సరదాగా అలా బయటికి వెళ్దామా అని అడుగుతాడు. ఇంతలో జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, గ్రాని ఎక్కడ చచ్చింది, ఇంకా రాదే అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వస్తుంది గౌతమ్ అనుకుంటూ. కాఫీ తీసుకొని గౌతమ్ బాబు అని వస్తుంది. నమస్తే అండి అని అడుగుతాడు. పారిజాతం ఇలా అంటుంది, నువ్వు వచ్చావని ఇప్పుడే తాతయ్య గారు చెప్పారు అని అంటుంది. ఇంతలో గౌతమ్ ఇలా అంటాడు, మీ తాతయ్య గారు ఇంకా బ్రతికే ఉన్నారా అండి అని అంటాడు. అది విని పారిజాతం అయ్యో నేను చెప్పింది వాళ్ళ తాతగారు అయ్యా అని జోష్నని చూపిస్తుంది. గౌతమ్ సారీ అండి అని అంటాడు. పారిజాతం ముందు ఈ కాఫీ తాగు, నీకోసం స్పెషల్గా మిరియాలతో చేశాను అని అంటుంది. అది విని గౌతమ్ వద్దండి అని అంటాడు. దీనికే వద్దంటే ఎలాగా, మీకోసం బీరకాయలతో బజ్జీలు వేస్తుంటేను అని అంటుంది పారిజాతం. గౌతమ్ ఇలా అనుకుంటాడు, బీరకాయలతో బజ్జీలా అని షాక్ అవుతాడు. గౌతమ్ నేను ఉంటానండి, నాకు పని ఉంది అని వెళ్ళిపోతూ ఉంటాడు. బాయ్ జోష్న, ఐ విల్ కాల్ యూ లేటర్ అని వెళ్ళిపోతాడు. గౌతమ్ వెళ్ళిపోగానే రావడానికి ఇంత టైం ఏంటి అని అంటుంది పారిజాతంని జోష్న. జోష్న చెయ్యిని చూసి గట్టిగా కందినట్టున్నాడు అని అంటుంది. ఇంతలో జోష్న నువ్వు రాకపోయి ఉంటే తినేసేవాడు అని చెప్తుంది. చెప్పు తీసుకొని కొట్టవలసింది అని పారిజాతం అంటుంది. జోష్న నా వీక్ పాయింట్స్ వాడి దగ్గర ఉన్నాయి కదా, నేను తేడాగా రియాక్ట్ అయితే ఫూల్స్ అయ్యేది మనమే అని అంటుంది జోష్న. వాడి ఇంటికి వచ్చి చేపట్టుకున్నా నువ్వు ఎలాగ రియాక్ట్ అవ్వకపోతే రేపు రింగు తొడిగినా ఏమనవా అని పారిజాతం అడుగుతుంది జోష్నని. మనం ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ఒకటి అనుకున్నాం, ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్దామని అనుకుంటూ వీళ్ళిద్దరి మధ్యలో మాటలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో దశరథ సుమిత్ర కాంచన ఇంటికి వెళ్తారు. అనసూయ కాంచనకి టాబ్లెట్స్ ఇస్తుంటే నేను తర్వాత వేసుకుంటానులే అక్క అని అంటుంది. దశరథ ఇలా అంటాడు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాను కదమ్మా అని అంటాడు దశరథ. కాంచన అన్నయ్య అని పిలుస్తుంది.
దశరథ నేనేనమ్మా, మీ వదిన కూడా వచ్చింది అని చెప్తాడు. సుమిత్ర అని పిలుస్తాడు. సుమిత్ర వస్తుంది. వదిన అని పిలుస్తుంది సుమిత్రని కాంచన. ఎలా ఉన్నావు కాంచన అని అడుగుతుంది సుమిత్ర. అది విని సంతోషపడింది కాంచన. అన్నయ్య, వదిన నాతో మాట్లాడింది అని సంతోషపడుతూ ఉంటుంది కాంచన. అక్క, మా వదిన నాతో మాట్లాడింది అని అనసూయకి చెప్తుంది కాంచన. ఇంటి గుమ్మంలోకి వెళ్తే పరాయి మనిషిలా చూసి మాట వరుసకు కూడా పలకరించలేదు మా వదిన. ఇప్పుడు నా ఇంటి గుమ్మంలోకి వచ్చింది, నన్ను చూడ్డానికి వచ్చింది, నాతో మాట్లాడింది అని సంతోషపడుతుంది కాంచన. ఎవరి వల్లనో మన మధ్య గొడవలు వచ్చాయి, కానీ మన మధ్య ఏనాడు కూడా పౌరుషంగా మాట్లాడుకోలేదు, ఎలాంటి గొడవలు రాలేదు అని అంటుంది సుమిత్ర. ఇంతలో అనసూయ, ఎవరో ఏదో అన్నారని ఇంటి ఆడపడుచుని దూరం పెడతారా అమ్మ అని అడుగుతుంది. నా ఇంటి ఆడపడుచుని దూరం పెట్టడానికి ఎవరో కారణం కాదు, నీ మేనకోడలే అని అంటుంది అనసూయతో కాంచన. సుమిత్ర, లేదంటే కాంచన, మేమిద్దరం వదిన మరదళ్ళలా కాదు, తోబుట్టులా ఉండేవాళ్ళం అని అంటుంది సుమిత్ర. ఇంతలో కార్తీక్, దీపాలు వస్తారు ఇంట్లోకి. కార్తీక్ ఇలా అడుగుతాడు సుమిత్రని, అలా తోబుట్టు లాంటి మనిషిని కింద పడి దెబ్బ తగిలితే చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు, చూడాలనిపించలేదా అని అడుగుతాడు. వదిన అని పిలిచే పరిస్థితిని మీరు ఉంచలేదు కదా అని అంటుంది సుమిత్ర కార్తీక్తో. మరి ఇప్పుడెందుకు వచ్చావత్తా అని అంటాడు కార్తీక్. అది విని కాంచన, కార్తీక్, తను మా వదిన, మా అన్నయ్య భార్య అని అంటుంది. నా ముందు మా వదిన్ని నువ్వు నిలదీసి అడిగే అధికారం లేదు అని అంటుంది. కార్తీక్ ఇలా అంటాడు, విన్నావా అత్త, అది నా తల్లి నీకు ఇచ్చే విలువ అని అంటాడు కార్తీక్ సుమిత్రతో. సుమిత్ర ఇలా అంటుంది, నేను అంతకంటే విలువిచ్చాను, నన్ను నా నమ్మకాన్ని చంపేశారు అని అంటుంది. ఇంతలో దశరథ, సుమిత్ర, మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి అని అంటాడు. అసలు దశరథ సుమిత్రలు ఎందుకు వచ్చారనుకుంటా? జోష్న ఎంగేజ్మెంట్కి పిలవడానికి వచ్చారా? పిలుస్తారా? కాంచన వెళ్ళనందా? అసలు ఏం జరిగింది తెలుసుకుందాం ఈ వీడియోలో. నేనైతే కాంచన వెళ్తుందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే దశరథ సుమిత్రలు ఇద్దరు కలిసి వచ్చి పిలవడానికి వచ్చారు కాబట్టి. వీడియోలోకి వెళ్దాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. కాంచన ఇలా అంటుంది, వదిన ముందు కూర్చో. అనసూయని, అక్క, వదినకి అన్నయ్యకి కుర్చీలు వెయ్యు అని చెప్తుంది. దశరథ, వద్దులేమ్మా అని అంటాడు. ఇదేమన్నా పరాయిల్లా నాకు మర్యాద చేయడానికి అని అంటాడు దశరథ. కాంచన ఇలా అంటుంది, నేను కొందరికి పరాయిదాన్నే అన్నయ్య అని అంటుంది. సుమిత్ర ఇలా అంటుంది, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకొని కదా ఈ మాట అన్నావు అని అంటుంది. చెప్పు, నీ మనసు గాయపడేలా నేను ఎప్పుడైనా మాట్లాడానా అని అంటుంది సుమిత్ర కాంచనతో. నీ అన్నయ్య నీ దగ్గరికి వస్తానంటే నేను రావద్దన్నానా? నా కూతుర్ని నువ్వు పెంచావు, నీ కొడుకుని నేను పెంచాను, నువ్వు నేను వేరని నేను ఎప్పుడు అనుకోలేదు కదా వదిన. నువ్వెందుకు ఇంత మాట అన్నావు? చూడు, నేను తప్పు చేశానంటే నువ్వు నన్ను కొట్టు, నిన్ను చిన్న చూపు చూశానంటే నన్ను కొట్టొదినా, కొట్టు అని బాధపడుతూ కాంచన చేతుల్ని తీసుకొని కొట్టుకుంటూ ఉంటుంది తన చెంప పైన. బాధపడుతూ ఉంటారు. అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దీప కార్తీక్లో. దశరథ ఇలా అంటాడు కాంచనతో, అమ్మ కాంచన, నా కూతురు నిశ్చితార్థానికి నువ్వు రావాలి, నా భార్యతో కలిసి వచ్చాను నిన్ను ఆహ్వానించడానికి అని అంటాడు. సుమిత్ర ఇలా అంటుంది కాంచనతో, వదిన, నా ఇంటి శుభకార్యానికి తొలి ముత్తైదువి నువ్వే, నీ ఆశీర్వాదాలు నీ అక్షంతలు లేకుండా నా బిడ్డ నిశ్చితార్థం జరగదు,
జరగడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. బొట్టు పెట్టి పిలుస్తుంది. బొట్టు పెట్టి సారె పెడుతుంది. చూడొదినా, నువ్వు ఈ పట్టు చీరే కట్టుకొని రావాలి అని సుమిత్ర కాంచనతో అంటుంది. కాంచన వెళ్ళనుందా ఎంగేజ్మెంట్కి? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.